ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 1,00,000 కోట్ల పైబడి కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద అప్పులు తీసుకుని వచ్చి ఖర్చు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అధోగతి పాలైతే దాని వాస్తవ పరిస్థితులు ఏంటో అక్కడికి వెళ్లి నేరుగా రాష్ట్ర ప్రజలకి తెలిసేటట్టుగా వాస్తవ విషయాలు అక్కడికి అర్థమయ్యేటట్టుగా పాలన ద్వారా ప్రజలకు చూపించాం. మీ అందరికీ తెలిసిన మిషన్ భగీరథ దాని సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. వాటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చినప్పుడు అవి ఎట్లా ఉంటాయో గందరగోళ పరిస్థితిలో ఉంది. పోలీసు యంత్రాంగం ప్రక్షాళన కార్యక్రమమే కాకుండా ప్రజలకి అతిపెద్ద సవాలుగా మారినటువంటి డ్రగ్ నార్కోటిక్స్ మత్తు మందుల పైన ఉక్కుపాదంతో ఈ ప్రభుత్వం ఆ డ్రగ్స్ సప్లై చేసేటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకునేటట్టుగా పటిష్టమైనటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేశాం. దానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయ సహకారాలతో పాటు ఎస్టాబ్లిష్మెంట్ కూడా అదనంగా ఇచ్చాం. నిధులు కూడా శాంక్షన్ చేశాం. 6 గ్యారంటీలకు సంబంధించి మహాలక్ష్మి రూపేణ ఫ్రీ బస్సు రైడ్ కింద మొదలుపెట్టిన దాంట్లో 6.5 కోట్ల జీరో టికెట్స్ ఇప్పటికే 6.5 కోట్ల జీరో టికెట్స్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టిన దగ్గర నుంచి రాష్ట్రంలో మహిళలు ఉచిత ప్రయాణాన్ని చక్కగా ఉపయోగించుకునేట్టుగా చేశాం. అట్లాగే ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు పెంచి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చాం. వైద్యాన్ని కుటుంబం 10 లక్షల వరకు ఫ్రీగా ఉచితంగా ప్రభుత్వ ఖర్చుతో వైద్యం చేయించుకున్నట్టుగా చేశాం. విద్యార్థులకు సంబంధించి విద్యకు సంబంధించి వైద్యానికి సంబంధించి పకడ్బందీ ప్రణాళికలను తయారు చేస్తా ఉన్నాం. ప్రణాళికా సంఘాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తే ప్లానింగ్ డిపార్ట్మెంట్ ని ఒకప్పుడు కింది స్థాయి నుంచి స్థానిక సంస్థల నుంచి ప్లానింగ్ బోర్డ్స్ ఉండేవి. ఆ ప్లానింగ్ బోర్డ్స్ దగ్గర నుంచి అంతిమంగా స్టేట్ వరకు కూడా ప్లానింగ్ బోర్డ్స్ తో ప్రణాళిక శాఖ అన్ని శాఖలతో సంప్రదింపులు చేస్తూ ప్రణాళికలు తయారు చేసేటువంటి వ్యవస్థని ఆ ప్రణాళికలతోనే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో దేన్ని నిర్మించాలో దేని పునాదులు వేయాలో దేని మీద ప్రయారిటీ చేయాలనేటువంటి అంశాల మీద దృష్టి సారించి ముందుకెళ్లేటువంటి అంశాన్ని గత 10 ఏళ్లుగా పూర్తిగా నిద్రపుచ్చేటట్టు చేసిన శాఖని తిరిగి దాన్ని అంతా కూడా యాక్టివేట్ చేసే కార్యక్రమంలో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రణాళిక అంటే ప్లానింగ్ సెక్రటరీని కూడా నియమించడం జరిగింది, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులన్నింటినీ కూడా సక్రమంగా దూబరా ఖర్చు కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేసేటువంటి కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నాం. పరిశ్రమల్ని పెట్టుబడిదారుల్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆహ్వానించడానికి కావాల్సిన చర్యలన్నీ చేపడతా ఉన్నాం. నిరుద్యోగ యువకుల కోసం యూపీఎస్సీ స్థాయిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ రకంగా అయితే పకడ్బందీగా ప్రతి సంవత్సరం ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేయడానికి ఒక క్యాలెండర్ ప్రకటించి ఎటువంటి ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా ఎటువంటి పైరవులకి తావు లేకుండా నిర్వహించేటువంటి ఆ పోటీ పరీక్షల కోసం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఆ స్థాయిలో పకడ్బందీగా నిర్మించడం కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాం. నిరుద్యోగ యువత ప్రతి సంవత్సరం ఏ రోజు ఏ నెలలో ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుందో దానికి అనుగుణంగా ముందు నుంచే ప్లాన్ చేసుకొని
పోటీ పరీక్షలు తయారయ్యేటువంటి విధంగా కావాల్సిన వసతులు ఏర్పాట్లు కూడా ఈ క్యాలెండర్ విధానం ద్వారా అవగతం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర సంక్షేమ రంగానికి సంబంధించిన అనేక అంశాలపైన కూడా లోతుగా అధ్యయనం చేసి ఏ వర్గాలు పూర్తిగా ఈ ఇంక్లూజివ్ గ్రోత్ లో లేకుండా దూరంగా ఉన్నారో